పీజీ డీసెట్ ఫేజ్ 1 రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. ఈ వీడియోలో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో మీరు రిజల్ట్స్ని ఏ విధంగా చూసుకోవాలి, కట్ ఆఫ్స్ ఏ విధంగా చూసుకోవాలి, సో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, అండ్ సీట్ వచ్చిన వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఫీజు ఎట్లా పే చేయాలి, ఇప్పుడే పే చేయాలి లేకపోతే కాలేజ్కి వెళ్ళి పే చేయాలి, ఇలాంటి డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియో ఎండ్లో నేను అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సీట్ వచ్చిన వాళ్ళైతే అండ్ సీట్ రాని వాళ్ళు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అది కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఇప్పుడు డీటెయిల్గా మనకు ఫీజ్ పేమెంట్ కావచ్చు, అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా చూసుకోవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలి అండ్ కట్ ఆఫ్స్ ఏ విధంగా చూసుకోవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అడ్మిషన్ ఫీ పేమెంట్ యూజర్ గైడ్. సో మీరు ఫీ పేమెంట్ ఎలా చేసుకోవాలో డీసెట్ వాళ్ళే మనకు ఒక పీడిఎఫ్ ఇచ్చారు, ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. ఇక్కడ అలాటెడ్ కాలేజ్ ఉంది కదా, సో మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఈ లింక్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చెక్ చేద్దాం మీకు సీట్ వచ్చిందా లేదా అనేది. అలాటెడ్ కాలేజ్ ఉంది కదా, జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, సీట్ రాని వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీరైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. సో గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఎవరికైతే ఇట్లా డిస్ప్లే అవుతుందో ఇక్కడ చూడండి, ఈ క్యాండిడేట్ కి మనకు కాలేజ్ అలాటెడ్ అయింది. సో ఇక్కడ కాలేజ్ నేమ్, సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనకు రామ్ నగర్. సో ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఉంటుంది, ఈ కాలేజ్ కి మాత్రమే మీరు వెళ్ళాలి. సో మీ హాల్ టికెట్ నెంబర్, కోర్స్ డిఎల్ఈడియా డిపిఎస్సియా ఏ కోర్స్ వచ్చింది, ఫేజ్ 1 లో వచ్చింది. సో ఇట్లా ఎవరికైతే డిస్ప్లే అవుతుందో వాళ్ళకు సీట్ వచ్చినట్టు. సపోజ్ ఎవరికైతే సీట్ రాలేదు, మాకు సీట్ వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సేమ్ అలాటెడ్ కాలేజ్ క్లిక్ చేసి సో ఇక్కడ ఇంకొక మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టండి. సో ఇట్లా వస్తే మీకు సీట్ వచ్చినట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరేది మనం ఒకసారి ట్రై చేద్దాము. సో ట్రై చేస్తే చూద్దాం. నాట్ అలాటెడ్ అని పడాలి, నాట్ అలాటెడ్ అని పడితే మీకు సీట్ రానట్టు. సో ఇట్లా వస్తే సీట్ వచ్చినట్టు. సో ఇలా చూడండి, ఇక్కడ కాలేజ్ నాట్ అలాటెడ్. సో ఎవరికైతే కాలేజ్ నాట్ అలాటెడ్ అని పడుతుందో, కాలేజ్ నాట్ అలాటెడ్ అంటే మీకు సీట్ రానట్టు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఫేజ్ 2 లో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సపోజ్ సీట్ మీరు కట్ ఆఫ్స్ కూడా చూసుకోవచ్చు. సో అది కూడా నేను ఎట్లా చూడాలో చెప్తాను. సో సీట్ రానట్టు, నాట్ అలాటెడ్ అంటే ఫేజ్ 1 లో మీకు సీట్ రానట్టు. సో సీట్ వచ్చిందా లేదా అనేది అలాటెడ్ కాలేజీలో చూసుకోవాలి. ఇప్పుడు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ ఉంది కదా, ఇందులో ఇవి కట్ ఆఫ్స్. సో మీకు ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉందో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఉంది కదా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డిస్టిక్ లో కట్ ఆఫ్ చూద్దాం అనుకుంటున్నారు. సపోజ్ మీరు ఆదిలాబాద్ లో పెట్టారు, ఆదిలాబాద్ క్లిక్ చేయండి. మీరు కరీంనగర్ జిల్లా అనుకోండి, కరీంనగర్. సో మీరు మెదక్ జిల్లాలో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి చూద్దాం అనుకుంటే మెదక్, నెక్స్ట్ నల్గొండ అనుకుంటే నల్గొండ, నిజామాబాద్ అయితే నిజామాబాద్. సపోజ్ నేను ఆదిలాబాద్ చెక్ చేస్తా, మిగతా అన్ని మీరు చూసుకోవచ్చు. సపోజ్ ఆదిలాబాద్ జిల్లాలో ఏ కాలేజ్ లో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ పెట్టిన కాలేజీలో మీకు ఎందుకు సీట్ రాలేదు అట్లా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ డైట్ కాలేజ్ చూద్దాం అనుకుంటున్నా. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఫేజ్ 1 లో ఎవరెవరు ఇందులో ఈ కాలేజీలో మనకు అలాట్ అయ్యారో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్, నేమ్, ర్యాంక్, కమ్యూనిటీ కావచ్చు, కోటా, వాళ్ళు ఏ కోటాలో వచ్చింది. ఇక్కడ కమ్యూనిటీ వేరు, కోటా వేరు. కమ్యూనిటీ అంటే మీ ఓన్ క్యాస్ట్, కానీ సీట్ ఎందులో వచ్చింది. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు బీసీబీ అనుకుందాం, బీసీబీలో మీకు టాప్ మీరే ఉన్నారు మీ జిల్లాలో, అప్పుడు మీకు బీసీబీలో కాకుండా ఓపెన్ కేటగిరీలో ఇస్తారు. సో అవి కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు సీట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. అండ్ మీకు కట్ ఆఫ్స్ చూసుకోండి, ఇక్కడ కట్ ఆఫ్స్ ఎట్లున్నాయో. అండ్ ఇక్కడ తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మీకు ఏ కాలేజ్, ఏ ఫేజ్, సో ఇవన్నీ కట్ ఆఫ్స్. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ కట్ ఆఫ్ ఎట్లా చూసుకోవాలంటే కింది నుంచి ఈ మొత్తం పీడిఎఫ్ లో ఈ 54 మెంబర్స్ లో మీరు ఎస్టీ అనుకోండి, ఎస్టీ ఎన్నైతే ఎస్టీలు ఉంటాయో అందులో మీ ర్యాంక్ మీ కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1432కి సీట్ వచ్చింది, ఎస్టీ గర్ల్, జి అంటే జనరల్, సో ఎస్సీ అంటే గర్ల్, ఒక్క నిమిషం, ఎస్టీ ఎఫ్ అంటే ఫీమేల్, సో ఎఫ్ అంటే ఫీమేల్ గుర్తుపెట్టుకోండి, జి అంటే జనరల్ అంటే మేల్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు. సో ఎస్టీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 1432. సో ఎస్టీ మళ్ళీ ఇక్కడ ఉంది 1552 మనకు. నెక్స్ట్ ఎస్టీ ఇక్కడ ఉంది 1430. నెక్స్ట్ ఎస్టీ 338. సో ఇట్లా ఎస్టీలన్నీ చూసి ఎస్టీలో లాస్ట్ కట్ ఆఫ్ ఏది ఉంది ఇందులో, ఇప్పుడు ఎస్టీలో మనకు 1552 కట్ ఆఫ్.
సో బాయ్స్ లో అనుకోండి 1432. ఇట్లా కట్ ఆఫ్స్ చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీబీ ఉంది. సో బీసీబీ ఇక్కడ ఉంది 1063. నెక్స్ట్ బీసీబీ 165 ఉంది, ఇక్కడ 1097 ఉంది. సో ఇట్లా అన్ని బీసీబీలు చూసి లాస్ట్ కట్ ఆఫ్ ఏదో ఇందులో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ ర్యాంక్, సో మీ ర్యాంక్ ఈ ర్యాంక్స్ కంపేర్ చేసుకోండి. సో మీకు ఒక 4000 3000 ఉంటే సీట్ రాదని ఎన్నో సార్లు చెప్పాను. మంచి ర్యాంక్ ఉంటే తప్ప సీట్ అయితే రాదు. సో ఇట్లా మీరు కట్ ఆఫ్స్ అయితే చూసుకోవచ్చు. సో మీకు ఈ ఇయర్ వస్తుందా రాదని ఈ కట్ ఆఫ్స్ తోనే మీకు తెలిసిపోతాయి. సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కి phase 1 లో మనకు బుక్ అయిపోతాయి. 10% మాత్రమే మిగిలిపోతాయి కాబట్టి సో మీరు కట్ ఆఫ్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ కట్ ఆఫ్స్ ఉంటాయి, కాలేజ్ వైజ్ అన్ని ఉంటాయి కదా. సో మీరు ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ క్లిక్ చేసుకొని హైదరాబాద్ లో రెండు మూడు కాలేజీలు ఉంటాయి చూడండి. ఇక్కడ గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్ ఉంది, ఇస్లామియా. సపోజ్ ఇస్లామియా కావాలి నాకు, ఇస్లామియా చేసిన తర్వాత ఇస్లామియాలో ఇక్కడ చూడండి ర్యాంక్ 4 బీసీఈ. సో బీసీఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీ అనుకోండి, బీసీఈ అన్ని చెక్ చేసుకొని మీరు కట్ ఆఫ్స్ అయితే చూసుకోవచ్చు. మీ ర్యాంక్ మీ కేటగిరీ ర్యాంక్లే చూసుకోండి, మీ కేటగిరీ వేరే కేటగిరీ కాదు. సో వేరే కాలేజీలో నాకన్నా పెద్ద ర్యాంక్ వచ్చినాయి అంటే అది లోకల్ రిజర్వేషన్స్ ఉంటాయి. సో నేను ఎన్నో సార్లు చెప్పాను. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు ఫీజు ఎట్లా పే చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు phase 1 లో సీట్ వచ్చింది, ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ సీట్ వచ్చింది, సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఫీజు ఆన్లైన్ లోనే పే చేయాలి, కాలేజ్కి వెళ్ళి పే చేసేది కాదు. సో ఇక్కడ అడ్మిషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, అడ్మిషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత ఫీ పే చేయాలో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదే జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేయండి. సో నేను చెప్పాను గవర్నమెంట్ లో వస్తే ఒక విధంగా ఉంటుంది, ప్రైవేట్ లో ఒక విధంగా ఉంటుంది, అండ్ మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఒకలా ఉంటుంది. సింపుల్ గా ఇక్కడ ఏదైతే ఫీ అమౌంట్ ఉంది కదా, ఫీ అమౌంట్ ఇక్కడ ఎంత డిస్ప్లే అవుతుందో అది పే చేసుకోవాలి. సింపుల్ గా నేను ఇన్కమ్ అప్డేట్ చేసుకోవాలంటే నేను 100 సార్లు చెప్పాను. సో ఇన్కమ్ పెట్టుకోండి అంటే ఇప్పుడు అక్కడ ఎంత డిస్ప్లే అవుతుందో అంతా మీరైతే పే చేసుకోవాలి బుక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి సరిపోతుంది. సో హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏదో ఆప్షన్ నెట్ బ్యాంకింగ్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది, యూపీఐ ఉంది, జస్ట్ యూపీఐ అని క్లిక్ చేసుకోండి. దేంతోనన్నా మీరు పేమెంట్ చేసుకోండి. సో ఇక్కడ ఈ క్యాండిడేట్ ఎంత పే చేయాలి ఈ సీట్ బుక్ చేసుకోవడానికి, 12,500 ఇది ఇయర్ ఫీజు. సో ఇక్కడ ఎంతైతే డిస్ప్లే అవుతుందో అది ఇయర్ ఫీజు. ఇది పే చేసుకున్న తర్వాతనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది, లేకపోతే కాదు. సో పే చేసుకోండి, కరెక్ట్ గా పే చేసుకోండి. సపోజ్ ఎవరైతే మీరు వేరే స్టూడెంట్స్ లైక్ గవర్నమెంట్ లో కావచ్చు అలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ చూద్దాం. వేరే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇది నాట్ అలాటెడ్ స్టూడెంట్ ది. గవర్నమెంట్ లో వచ్చింది ఒక పర్సన్ ది చూస్తాను, సో దట్ మీకు ఎంత ఫీజు వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇతను గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. ఫస్ట్ ట్రై చేసింది ప్రైవేట్ కాలేజ్, ఇప్పుడు వచ్చింది మనకు గవర్నమెంట్ కాలేజ్. ఇతను ఇన్కమ్ పెట్టలేడు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నో అని పెట్టుండి, ఎస్ అని పెడితే 100 రూపీస్ పడుతుంది. సో ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లో వస్తే 2,385 పే చేయాలి. ఇన్కమ్ పెట్టని వాళ్ళు, ఇన్కమ్ పెట్టిన వాళ్ళు 100 డిస్ప్లే అవుతుంది, 100 పే చేయండి. ప్రైవేట్ లో వచ్చిన వాళ్ళు 12,500 రూపీస్ పడుతుంది ఇన్కమ్ పెట్టని వాళ్ళకు. ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు 1,500 రూపీస్ చూపిస్తుంది. సో ఎన్నోసార్లు చెప్పాను ఇన్కమ్ పెట్టడం వల్ల అమౌంట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అని చెప్పాను. మళ్ళీ ఇన్కమ్ పెట్టాలా, నాకు ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ రాదని అన్నెసెసరీ డౌట్స్. సో మనకు వీడియోస్ ప్రాపర్ గా చూస్తే మీకు బెనిఫిట్స్ అవుతారు. వీడియోస్ ప్రాపర్ గా చూడకపోతే ఇట్లాంటి ఇవన్నీ పే చేసుకుంటూ కూర్చోవాలి. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్. సో ఇక్కడ ప్రొసీడ్ టు పే ఉంది కదా, సో ప్రొసీడ్ టు పే క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ అయితే పే చేసుకోవాలి. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఇట్లా పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. సో మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారు కదా, ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత పేమెంట్ రిఫరెన్స్ వస్తుంది. గెట్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీరు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ కి సంబంధించిన పీడిఎఫ్ వస్తుంది. సో పీడిఎఫ్ ఎట్లా వస్తుందో చూపిస్తాను. సో ఇట్లా మనకు పీడిఎఫ్ వస్తుంది. సో మీకు మీ నేమ్, సో మీకు ఏ కోర్స్ వచ్చింది, సో phase 1 phase 2 ఇవన్నీ ఇట్లా పీడిఎఫ్ వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పీడిఎఫ్ లో, మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో అవన్నీ వస్తాయి. సో ఇవన్నీ తీసుకొని మీరైతే కాలేజ్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మెయిన్ గా కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, అవన్నీ ఎప్పుడు వెళ్ళాలో నేను ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. సో యాజ్ పర్ షెడ్యూల్, సో మీకు అక్కడ ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్ మీద ఉంటుంది, అండ్ నేను ఇదే వీడియోలో చెప్తాను. సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా మనకు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, సో 14th to 17th
సో 14th, 15th, 16th, 17th ఏదో ఒక రోజు మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత కాలేజ్ కూడా వెళ్ళాలి ఇదే డేట్స్ లో. సో రేపటి నుంచి, ఈరోజు సండే కాబట్టి హాలిడే ఉంటుంది, రేపటి నుంచి మీరైతే కాలేజ్కి వెళ్ళొచ్చు. లాస్ట్ డేట్ 17 ఉంటుంది. సో నేను ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ని మీకు వెబ్సైట్ లోనే ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ 1 ఏంది? స్టెప్ 1 అలాటెడ్ కాలేజీలో మీరు చూసుకోవాలి వచ్చిందా లేదా. వస్తే ఓకే, రాకపోతే సెకండ్ ఫేజ్ లో పెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్ మనకు ఇంకా 1 వీక్ తర్వాత ఉంటుంది. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లో కట్ ఆఫ్స్ కోసం ఇది చూసుకోండి. ఫీజ్ పేమెంట్ చేసుకోవాలంటే అడ్మిషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోండి. ఫీజ్ పేమెంట్ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అలాట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు మీకు ఉన్న డౌట్స్ అన్ని ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి నేను ఒక 10 to 12 డౌట్స్ అయితే నేను ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మీకు కాలేజ్ సీట్ వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంది? మీకు డిఎడ్ సీటే కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ అయితే మీరు బుక్ చేసుకోండి. అంటే ఆన్లైన్లో ఎంత ఫీజు చూపిస్తుందో, కొంతమందికి 100 రూపీస్, కొంతమందికి మనకు 1500 కావచ్చు, 12,500 కావచ్చు. సో అక్కడ ఇన్కమ్ బట్టి, ఇన్కమ్ లేకపోయిన వాళ్ళకి ఎంత డిస్ప్లే అవుతుందో అది మీరు పే చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, మనకు ఒక కాలేజ్ వచ్చింది. ఆ కాలేజ్ గురించి ఏం తెలియదు. అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, అది టౌనా, మరి ఎక్కడ ఉంది, నేను అప్ అండ్ డౌన్ చేయగలుగుతానా, నేను ఇర్రెగ్యులర్ క్యాండిడేట్ని, నేను వెళ్ళగలుగుతానా, అట్లాంటి డౌట్స్ ఏవైతే మీకు అన్ని డౌట్స్ ఉన్నాయో మీరు వెంటనే ఈ రోజే పే చేయకండి. మీరు రేపటి నుంచి రిపోర్టింగ్ కాబట్టి రేపు అక్కడికి వెళ్ళి మీరు అన్ని అడగాలి. వాళ్ళకి అడిగిన తర్వాత ఓకే ఈ కాలేజీలో నేను డిఎడ్ చేస్తా అనుకున్నప్పుడు అప్పుడే స్పాట్లో మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోండి. వెబ్సైట్లో ఫీ పేమెంట్ చేసుకొని జిరా షాప్కి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ కావచ్చు అవన్నీ అప్పుడు జాయిన్ అయిపోండి. మీరు అనుకున్న అన్నీ లేవు, సో ఇప్పుడు నేను ఇర్రెగ్యులర్ కావచ్చు, ఏవన్నా రీజన్స్ వల్ల నేను ఇప్పుడు ఈ కాలేజ్ నేను చేయలేకపోతున్నాను అనుకుంటే రిటర్న్ వచ్చేసేయాలి. సో 2 ఆప్షన్స్. ఎవరైతే ఆ కాలేజ్ గురించి తెలియని వాళ్ళు కావచ్చు, ఇర్రెగ్యులర్ కావచ్చు, ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు వెంటనే ఆన్లైన్లో పే చేయకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరైతే అలాని అడిగి పేమెంట్ చేసుకోండి కాలేజ్ వాళ్ళకు. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఫీజ్ పేమెంట్ చేయడం. ఫీజ్ పేమెంట్ చేసి మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి విత్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్ కూడా ఉండాలి. క్యాండిడేట్తో పాటు ఎవరైనా వెళ్ళండి. సో క్యాండిడేట్ మెయిన్ అండ్ పేరెంట్స్ కావచ్చు ఎవరైనా ఉంటే తోడుకైతే వెళ్ళండి. సో 15, 16, 17 యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చారు. సో మనకు అలాట్మెంట్ ఆర్డర్లో ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా అయితే మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. సో మండే నుంచి మీరైతే మీకు అలాటెడ్ కాలేజీలో ఏదో ఒక రోజు వెళ్ళాలి. ఇదే రోజు అని కాదు, మనకు 3 days 4 days ఛాన్స్ ఇస్తారు కాబట్టి మీకు అక్కడ 15, 16, 17లో ఏదో ఒక రోజు మీరు కాలేజ్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది దగ్గర సర్టిఫికేట్స్ కొన్ని ఉండవు. సో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ మనకు డీసెట్ కౌన్సిలింగ్లో ఏవైతే ఒరిజినల్స్ చూసారో అవన్నీ తీసుకెళ్ళాలి. మళ్ళీ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే మీకు డీసెట్లో ఏమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఒరిజినల్స్. 2 sets ఆఫ్ జిరాక్స్, ఒక 2 అన్నా 3 అన్నా తీసుకొని వెళ్ళండి. 2 అయితే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకెళ్ళండి. సపోజ్ ఆ కాలేజ్ వాళ్ళు అడుగుతారు ఫొటోస్, ఒక 4 photos, ఆధార్ కార్డ్ కావచ్చు, అవి మీరు సబ్మిట్ చేయండి. అండ్ 90% ఆఫ్ ద కాలేజ్ అందరూ ఒరిజినల్స్ అడుగుతారు. సో మీరైతే ఒరిజినల్స్ ఇచ్చేసేయండి. అడిగితే సపోజ్ ఇవ్వము అంటే అవసరం లేదు అంటే మీరు తీసుకోండి. మ్యాండేటరీగా అడిగితే ఇచ్చేసేయాలి. అండ్ ఇచ్చే ముందు మీరు అన్ని ఒరిజినల్ స్కాన్ చేసి పెట్టుకోండి. కొంతమంది ఏం స్కాన్ చేయరు, ఫోటోలు తీయరు. దాటిని 10th, ఇంటర్ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, అవన్నీ మీరు వాళ్ళకి ఇచ్చే ముందు మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టీసీ. సో అందరికి ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి టీసీ ఏది ఇవ్వాలంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ లాస్ట్ స్టడీ, ఇంటర్ టీసీ ఇవ్వాలి. ఇప్పుడు డిగ్రీ లాస్ట్ స్టడీ, డిగ్రీ టీసీ ఇవ్వాలి. బీటెక్ అయితే బీటెక్. సో మీ లాస్ట్ స్టడీ ఏదైతే ఉందో ఆ టీసీ ఇవ్వాలి. సపోజ్ నేను ఆల్రెడీ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా, బీఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, అంటే ఏదో ఒక రెగ్యులర్ కోర్సులో ఉన్నా, ఫైనల్ ఇయర్స్ వాళ్ళు కాదు, ఏదో ఒక ఆల్రెడీ సగం కోర్సులో ఉండి ఇప్పుడు నేను ఇటు జంప్ అవుదాం అనుకుంటే మీకు ఒకటే ఆప్షన్ ఉంది, ఆ కోర్స్ డిస్కంటిన్యూ చేసుకోవాలి. నేను అది కావాలి ఇది కావాలి అంటున్నారు చాలా మంది, అట్లుండదు. ఆ కోర్స్ డిస్కంటిన్యూ చేసుకొని డిస్కంటిన్యూ టీసీ ఇక్కడ తెచ్చుకోవాలి. లేకపోతే మీరు 2 years ఒకే ఇయర్లో మీరు 2 courses చేరాదు. ఫైనల్ ఇయర్ వాళ్ళు ఓకే, అంటే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఉంది, నాకు బీటెక్ ఫైనల్ సెమిస్టర్ ఉంది, అలాంటి క్యాండిడేట్స్ ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళకి ఇంకా టీసీ కావచ్చు అవి ఏముండవు. మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి. సో టీసీ మ్యాండేటరీ కాలేజ్లో కావాలి అంటే మీరు కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ కాలేజ్ వాళ్ళకి అడగాలి, నా ఎగ్జామ్స్ ఇప్పుడు అయిపోయినాయి, సో టీసీ రావడానికి కొంచెం టైం పడుతుందని మీరు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. 90% ఆఫ్ ద కాలేజ్ మీరు ఫైనల్ ఇయర్ కావచ్చు,
ఇంటర్ కావచ్చు, ఫ్రెష్ ఇంటర్ ఇప్పుడే అయిపోయిన ఎగ్జామ్స్, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వాళ్ళు మీరు ఏదో ఒక ప్రూఫ్ అయితే తీసుకెళ్ళండి. మీ ఐడి కార్డ్ కావచ్చు, మీ ఎగ్జామ్స్ ఇప్పుడు రీసెంట్గా అయినట్టు ప్రూఫ్ కావచ్చు, ఏదో ఒక రిజల్ట్స్ ప్రూఫ్ ఇచ్చి ఒక లెటర్ రాయాలి. సో నేను ఈ కోర్స్లో ఉన్నాను, ఫైనల్ సెమిస్టర్ నాకు ఇంకా కాలేదని ఏదో ఒకటి ప్రూఫ్ ఇచ్చి మీరైతే టీసీ ఒక 1 month తర్వాత కావచ్చు, 2 months తర్వాత నా కోర్స్ అక్కడ అయిపోగానే ఇచ్చేస్తా అని చెప్పాలి. సో ఇది మెయిన్. అండ్ ఆల్రెడీ వేరే రెగ్యులర్ కోర్సెస్లో ఉంటే జస్ట్ సింపుల్గా డిస్కంటిన్యూ చేసుకోవాలి. మళ్ళీ అది కంటిన్యూ అవ్వచ్చు నేను ఫ్యూచర్లో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు అట్లేముండదు, అది మొత్తం పోయినట్టే. సో అందుకే ఏదో ఒకటి ప్రాపర్గా డిసిషన్ అయితే తీసుకోవాలి. సో టీసీ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కాలేజెస్ వాళ్ళు ఎక్స్ట్రా ఫీజెస్ కూడా అడుగుతారు. ఈ ఫీజు కాకుండా గవర్నమెంట్ కాలేజ్ వస్తే ఎలాంటి ఫీజు అయితే ఉండదు, ఎక్స్ట్రా ఫీజు కావచ్చు, అవి ఏమన్నారు. ప్రైవేట్ కాలేజ్ వస్తే ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు 1500 పే చేస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ లేని వాళ్ళు 12,500 పే చేస్తారు. అది ఓన్లీ ట్యూషన్ ఫీజు. ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే 5,000 అడ్మిషన్ ఫీజు పే చేయండి, 4,000 మిస్లేనియస్ ఫీజు పే చేయండి, ఏవేవో ఫీజులు చెప్పి మినిమం 5,000 to 20,000 వరకు వాళ్ళు అడుగుతారు. కాలేజ్ బట్టి ఉంటుంది. పక్కా అడుగుతారంటే 90% ఆఫ్ ద కాలేజీలో అడుగుతారు. రేపటి నుంచి మీరు వెళ్తారు కాబట్టి మీరు కింద కమెంట్ సిస్టమ్ మెన్షన్ చేయండి, మా కాలేజీలో ఫీజు కాకుండా ఈ ఫీజెస్ అడుగుతున్నారు. సో అవి మ్యాండేటరీగా మీరైతే పే చేసుకోవాలి. వాళ్ళు అడిగిన ఎంత అడిగితే అంతైతే మీరు పే చేసుకోవాలి. అండ్ ఆ ఫీజు రిక్వెస్ట్ చేయండి. సపోజ్ నేను phase 2లో వేరే కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను, నేను సపోజ్ phase 2లో కూడా ఇదే కాలేజ్ వస్తే నేను అప్పుడు పే చేస్తాను ఈ మాట అంటే కొంతమంది ఒప్పుకుంటారు. మళ్ళీ ఇక్కడ అడ్మిషన్ ఫీజు అవన్నీ పే చేసిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో మెజారిటీ వాళ్ళు ఇవ్వరు. సో మీరు పే చేసేటప్పుడు ప్రాపర్గా మీరైతే పే చేసుకోండి. మళ్ళీ ఈ ఫీజు ఇస్తారా మాకంటే అది వాళ్ళ పర్సనల్ ఫీజు, ఇస్తారా ఇయ్యారా నేనేం చెప్పలేను కదా. సో అందుకే ఇచ్చే ముందు మీరు ప్రాపర్గా అడగండి. phase 2లో నేను ఈ కాలేజ్ వస్తే నేను అప్పుడు పే చేస్తాను, ఇప్పుడైతే పే చేయను, ఇప్పుడు ట్యూషన్ ఫీజు మాత్రం పే చేస్తాను అని మీరైతే చెప్పుకోండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ పెట్టి ఎవరైతే ఇంటర్ తర్వాత డిగ్రీ బీటెక్ ఒక గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అడుగుతారు ఏంటంటే 12,500 రూపీస్ మీరు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో అది అడుగుతారు. అది అడిగితే అది ఇచ్చేసేయాలి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి సింపుల్గా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏమైతే చెప్తారో అవి ఇచ్చేసేయాలి. సో మనం కూడా ఏం చేయలేము, ఎందుకంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఏం చేస్తలేదు కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మీరు ముందు పే చేయకుండా వెళ్ళి అది కాలేజ్ ఎట్లుంది తెలుసుకున్న తర్వాత పేమెంట్ చేసుకోండి. పేమెంట్ చేసుకొని ఇర్రెగ్యులర్ లేదట నేను ఇప్పుడు ఫీజు కావాలి అంటే ఆ రీఫండ్ అవ్వడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరైతే ఫీ పేమెంట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే 12,500 పే చేసినా నేను కాలేజ్కి వెళ్ళా, నాకు డిఎడ్ అడ్మిషన్ వద్దు, రెగ్యులర్గా రమ్మంటున్నారు, నాకు వద్దు, నా 12,500 కావాలి అంటే టైం పడుతుంది. సో పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్కి టైం పడుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వెళ్ళి తెలుసుకున్న తర్వాతనే పేమెంట్ చేసుకోండి. స్లైడింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు స్లైడింగ్ అంటే phase 1 to phase 2లో కావచ్చు, మీకు నచ్చిన కాలేజెస్కి ఆప్షన్ ఇస్తారు. కాకపోతే ఆ కాలేజ్లో మీ కేటగిరీలో ఎవరైనా వేకెన్సీ ఉంటేనే వెళ్ళొచ్చు. సో అక్కడ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, దాన్ని స్లైడింగ్ అంటారు. సో నెక్స్ట్ ఇన్కమ్ అప్డేట్. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇన్కమ్ పెట్టడం వల్ల ఫీజు తక్కువ అవ్వడం కావచ్చు అవి ఉంటాయి. సో చాలా మంది ఇప్పుడు ఇన్కమ్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, అప్పుడు మాత్రం మీరు వెళ్ళి చేసుకోవాలి. సో ఇప్పుడు phase 2 ఎప్పుడు ఉంటుంది అంటున్నారు. సో మనకు phase 1 కాలేజ్ రిపోర్టింగ్ అయిన తర్వాత 2-3 డేస్కి మళ్ళీ అప్డేట్ వస్తుంది. సో ఇప్పుడు June 3rd వీక్లో అంటే 20 తర్వాత మనకు డేట్స్ ఇస్తారు. అఫీషియల్గా రాలేదు కానీ 20 తర్వాత రావచ్చు. సో సెకండ్ ఫేజ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే phase 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు డీసెట్ క్వాలిఫై అయ్యి ఇప్పుడు phase 2లో మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే మీరు మీ కన్సర్న్ గవర్నమెంట్ ఐటీకి వెళ్ళొచ్చు. అది ఇంకా అఫీషియల్గా రాలేదు, వస్తుంది. అండ్ phase 1లో వెళ్ళి రిజెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇన్కమ్ అప్డేట్ చేసుకోలేను, ఈడబ్ల్యూఎస్ అప్డేట్ చేసుకోను, క్యాస్ట్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళందరూ ఇప్పుడు phase 2 ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ మనకు ఏవైతే ఓపెన్ ఇంటర్ కావచ్చు, సప్లిమెంటరీ రిజల్ట్స్ కావచ్చు, అవన్నీ వచ్చినా మీరు మీ కన్సర్న్ డైట్కి వెళ్ళి మీరైతే అప్డేట్ చేసుకున్న తర్వాత phase 2లో మీకు వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ అయితే ఇస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ సీట్ నాట్ అలాటెడ్ వాళ్ళు మీరు ఏం చేయాలంటే చెక్ యువర్ కట్ ఆఫ్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వరంగల్ జిల్లా అనుకున్నారు, ఎన్ని కాలేజ్ అయితే పెట్టారో మీరు ఒక 10 కాలేజ్ పెట్టారు. ఫస్ట్ కాలేజ్ ఏంది, ఆ కాలేజ్ అది ఏ డిస్టిక్ అందులో ఓపెన్ చేసి మీ కేటగిరీలో లాస్ట్ కట్ ఆఫ్ చూసుకోండి. మీకు ఎంతో ర్యాంక్ ఉంది, అక్కడ సీట్ తీసుకున్న వాళ్ళకి ఎంత ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది, అవి అట్లా చెక్ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకుంటే ఓకే, మనకన్నా టాపర్స్ ఉన్నారు కాబట్టి మనకు సీట్ రాలేదు. సింపుల్గా మీరు పెట్టిన కాలేజ్లో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల సీట్ అయితే రాదు. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్స్ చూసుకున్న తర్వాత అక్కడ ఇక్కడ వేరియేషన్ ఎక్కువ ఉంది అనుకుంటే ఇక వేరే ఆప్షన్ అయితే మనకు సీట్ అయితే రాదు. phase 2లో కూడా స్పాట్ అడ్మిషన్స్లో కూడా చాలా తక్కువ ఉంటాయి.
అవి మనకు వేకెన్సీస్ బట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే అమౌంట్ ఉంది అనుకుంటే మీరు పేమెంట్ సీట్కి అయితే వెళ్ళిపోండి. మీకు నచ్చిన మీ మీడియంలో ఉన్న కాలేజ్కి అయితే మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇప్పటి నుంచి. అంటే ఇప్పుడు మనకు రియాలిటీ అర్థమవుతుంది మనకు సీట్ వస్తుందా రాదా అని. సో ఎందుకంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ బుక్ అయిపోతాయి సీట్స్. 10% కొద్దిగా దూరం ఉంది, ఇర్రెగ్యులర్ ఉంది, ఈ రీజన్స్ వల్ల వెళ్ళరు. ఆ సీట్స్ వేకెన్సీ కింద ఉంటాయి. సో ఇవి మీరైతే వెళ్ళొచ్చు. లేకపోతే ఇక నెక్స్ట్ ఇయర్ మంచిగా చదువుకొని 500,000 బిలో ర్యాంక్ తెచ్చుకుంటే మీకు సీట్ అయితే వస్తుంది. సో అండ్ ఇక్కడ అటెండెన్స్ ఎఫ్ఆర్ఎస్ ఉంటాయండి. సో చాలా కాలేజ్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తారు, ఏదో 1 or 2 కాలేజ్లో లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు మీరు వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ ఉందా, రెగ్యులర్గా రమ్మంటున్నారు, అవి ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీరు వెళ్ళి మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఏ జిల్లా, ఏ కాలేజ్, రేపటి నుంచి వెళ్తారు కాబట్టి. సో మీకు ఎక్స్ట్రా ఫీజు ఏమన్నా అడుగుతున్నారా, ఎఫ్ఆర్ఎస్ ఉందా, రెగ్యులర్గా రమ్మంటున్నారా, లేకపోతే అటెండెన్స్ ఫీజు అడుగుతున్నారా, సో మేనేజ్ చేసుకోవచ్చా, క్లియర్గా కింద పెడితే మీకు అర్థమవుతుంది. సో ఫేజ్ 2లో ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ విధంగా మీకైతే సీట్ వచ్చిన వాళ్ళు మీరైతే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సీట్ రాని వాళ్ళు కట్ ఆఫ్స్ చూసుకొని మీరు పార్టిసిపేట్ చేయండి ఫేజ్ 2లో. లేకపోతే ఇక నెక్స్ట్ ఇయర్ మీకు మంచిగా చదువుకొని మంచిగా సీట్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.